సర్వోదయ పాత్ర వసూలు చేసి, ఆ రోజుల్లో వసూలు చేసేవారు. సర్వోదయ పాత్ర అని పెద్ద పెద్ద మార్వాడి సేట్ల ఇంటికెళ్తే వాళ్ళు బియ్యం ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు. అవన్నీ తెచ్చి గాంధీ భవన్‌లో ఇవ్వాలి. అక్కడ నూలు వడికి, లైబ్రేరియన్‌గా పనిచేసి, వచ్చేటప్పుడు హిందీ ట్యూషన్లు చెప్పుకుని ఒక 4 ఇళ్లల్లో అలా కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అది కదా ఆవిడకి ధైర్యం. ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ కూడా చాలా ఏళ్ళు అందలేదు. లాస్ట్‌కి ధైర్యంగా వెళ్ళి వివి గిరి గారిని కలిసి, ఆవిడ తెలీదు ఇంత ఉంటుంది హంగామా ప్రెసిడెంట్ అని కలవడానికని. మా ఇంట్లో నేల మీద కూర్చుని నన్ను వదిన అని పిలుస్తూ చింతకాయ పచ్చడి అన్నం పెడితే తిన్న గిరిని నేను ఎందుకు కలవలేను అనుకుని వెళ్ళారు. ఆ రోజుల్లో అలా ఉండేవి, ఒక పిచ్చి అమాయకత్వం. నిజం. అయితే కలవనివ్వలేదు, కానీ ఒక తెలుగు ఆఫీసర్ మాత్రం తాతయ్య పోయినప్పుడు ఆవిడకి వివి గిరి గారు స్వయంగా రాసిన ఉత్తరం ఉంటే అది చూపిస్తే, అది ఆగమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పారట. చెప్తే అయినా అయ్యో ఆవిడ మా వదిన గారే లోపలికి తీసుకురండి అని చెప్పి. మరి ఆ రోజుల్లో లీడర్స్ కూడా అలా ఉండేవారు, ఎంతో అభిమానం, ప్రేమ అన్నీ ఉండేవి. అలా తీసుకెళ్తే పెద్ద కథ. అసలు మా అమ్మమ్మని చూడగానే అయినా మా అమ్మ కూడా చేయి పట్టుకొని లోపలికి వెళ్ళింది. మా అమ్మ అప్పటికే ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేస్తాం. మా ఇంట్లో అందరు ఆడవాళ్ళు ఉద్యోగాలు ఎప్పటి నుంచి, ధైర్యవంతులను కూడా చెప్తాను నేనైతే. 60s నుంచి మా ఇంట్లో మా పెద్దమ్మలు, మా అమ్మ అందరూ ఆడపిల్లలందరినీ చదివించి ఉద్యోగాల్లో పెట్టింది మా అమ్మమ్మ.